విలేకరుల మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు షెడ్యూల్డ్ ట్రైబ్ జేఏసీ ఆధ్వర్యంలో గిరిజన సంఘాలు అన్ని కలిసి ఈ జేఏసీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల మీద ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాం. గిరిజన సంక్షేమ శాఖలో జరుగుతున్న పరిణామాలు వాటన్నిటి మీద మాట్లాడాలనుకున్న ఈ విలేకరుల సమావేశానికి తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరామ్ నాయక్, అదేవిధంగా తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, బి స్వరూపాబాయి రాష్ట్ర సహాయ కార్యదర్శి, అదేవిధంగా లంబాడి యువకుల పోరాట సమితి ఎల్ఎస్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎం రాంబాల్ నాయక్, వారితో పాటు ఇస్లావత్ అశోక్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుతారి రవికుమార్ గారు, కోటి సేవా సంఘం ఆదివాసీ కోటి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఆత్రం యాదగిరి సాయి, వీళ్ళు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నారు. మిగతా అన్ని సంఘాల నుంచి రాష్ట్ర నాయకులు కార్యకర్తలంతా హాజరయ్యారు. ప్రధానంగా ఈరోజు విలేకరుల సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ఈ రాష్ట్రంలో 32 గిరిజన తెగల 32 గిరిజన తెగలు 33 లక్షల గిరిజన జనాభాకి వాళ్ళ సంక్షేమం అభివృద్ధికి 1966లో గిరిజన సంక్షేమ శాఖ ఏర్పడింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు గిరిజనులకు సంబంధించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, షెడ్యూల్డ్ ప్రాంతంలో అనేక హక్కులు, చట్టాలను, విధానపరమైనటువంటి అనేకమైనటువంటి సర్వం గిరిజనులకు సంబంధించి పాలనపరమైనటువంటి చేసుకుంటూ వస్తా ఉన్నది. కానీ గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖని పూర్తిగా నిర్వీర్యం చేసే చర్యలు గత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. నిధులు బడ్జెట్ లో నిధులు కేటాయించిన, సంక్షేమానికి కేటాయించిన నిధులు విడుదల చేయలేదు. వేలాది కోట్ల రూపాయల గిరిజన సప్లాన్ కేటాయించినా కూడా డైవర్ట్ చేశారు. మొత్తం గిరిజన అభివృద్ధిని గత ప్రభుత్వం, అందులో దాదాపు 8 రకాల గిరిజన సంక్షేమ శాఖలో 8 రకాల విభాగాలు ఉంటాయి. ముఖ్యంగా ట్రైకార్, ఈ ట్రైకార్ లో దాదాపు 4 సంవత్సరాల నుంచి యాక్షన్ ప్లాన్ లేదు. గిరిజనులకు రుణాలు, వేలాది మంది నిరుద్యోగులు, యువకులు రుణాల కోసం దరఖాస్తు పెట్టారు. ఒక్క సంవత్సరంలో 50,000 నుంచి 70,000 దరఖాస్తులు రుణాల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు ట్రైకార్లు. కానీ 2019-20 నుండి ఇప్పటి వరకు ట్రైకార్లో యాక్షన్ ప్లానే లేదు. కానీ బడ్జెట్ కేటాయిస్తా ఉన్నారు. ఒక్కొక్క ఏడాది 360 కోట్లు, 320 కోట్లు కేటాయింపులు జరుగుతున్నాయి. కానీ రుణాలు ఇచ్చే పరిస్థితి ట్రైకార్లో లేదు. కానీ గత ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ ఏ విధంగా నిర్వీర్యం చేసిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగ్గా చేస్తాం, ప్రజాపాలన చేస్తాం, గిరిజనులందరికీ న్యాయం చేస్తాం, అభివృద్ధి చేస్తామని అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గిరిజన సంక్షేమ శాఖకి గతంలో